అన్నమయ్య జిల్లా బి కొత్తకోట వెంకటేశ్వర థియేటర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. బి కొత్తకోట జనసేన మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రాయల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. హరిహర వీరమల్లు సినిమాపై వైసీపీ సోషల్ మీడియాలో బురద చల్లుతోందని జనసేన తంబాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతల సాయినాథ్ ఆరోపించారు. వైసీపీ ఇటువంటి చర్యలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని సాయినాథ్ హెచ్చరించారు. దిగ్విజయోస్తు భవ. అన్న కొంచెం ఇట్లా రన్న మీరు కొంచెం లాంగ్ తీసుకుంటే బాగుంది. జై హరహర వీరమల్లు, జై జనసేన. ఇచ్చేసినట్టు మన జన సైనికులకు తంబాలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం జన సైనికులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన థియేటర్ ఇచ్చేసినట్టు ముఖ్య అతిథిగా మన తంబాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన పోతల సాయినాథ్ అన్న గారికి, అదే మన కొత్తకోట చింతల కిరణ్ రాయల్కు నా ముఖ్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన జన సైనికులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము ఇక్కడ హరహర వీరమల్లు సినిమా తీసినట్టు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి సినిమా తీసినారు. మనము ఏ విధంగా అయితే 2024లో 21 సీట్లతో మన పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, ఎంత కష్టపడి మనం అందరం ఓట్లేసి ఎంత 21 గెలిపించామో, అదే విధంగా ఇప్పుడు కూడా ఈ సినిమాను కూడా మనము అదే విధంగా అందరూ చూసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. చేసిన పత్రికా విలేకరులకు మరియు మల్టీమీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇది హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24వ తారీఖున విడుదలైన సందర్భంగా ఘన విజయం సాధించింది. అదే సందర్భంగా ఇక్కడ కొత్తకోట మండలంలో ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘన విజయ సాధించిన సందర్భంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. ప్రత్యేకించి ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే ఏ రోజైతే సినిమా రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి కొన్ని దుష్టశక్తులు పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో సినిమా ఘన విజయం సాధించినా కూడా దాన్ని దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో కానీ పలు విధాలుగా దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో ఒక అపోహ కల్పించడానికి ప్రయత్నం చేసిన కొన్ని దుష్టశక్తుల కోసం ప్రత్యేకించి మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ హరిహర వీరమల్లు అనే సినిమా ఎంతో హిస్టారికల్ మూవీ, ఎంతో చరిత్ర కలిగిన మూవీ, ఎంతో మెసేజ్ ఉన్న మూవీ, ప్రతి ఒక్కరూ చూడదగ్గ, చిన్న కుటుంబ సభ్యులు చిన్న పిల్లల నుంచి పెద్దవారి దగ్గర వరకు చూడదగ్గ సినిమా. ఎందుకంటే మన చరిత్రను మనకు తెలియజేస్తున్నారు. అది కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ముందుకు వస్తే, కానీ కొన్ని దుష్టశక్తులు దాన్ని అడ్డుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అయినా కానీ ఈరోజు కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఆయన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరూ సినిమాను ఎంతో ఘన విజయం చేసి ఈ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్ల దోల ముందుకెళ్తుంది హరిహర వీరమల్లు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు కొంతమంది దుష్టశక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ సోషల్ మీడియా వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో, ఎందుకు కళ్యాణ్ గారి సినిమా అంటే మీకు భయము? మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఏదైతే అప్పుడు సినిమా రిలీజ్ అయిందో భీమ్లా నాయక్, దానికి టికెట్స్ రేట్స్ 10 రూపాయలు 20 రూపాయలు పెట్టారు. అయినా కూడా ఆ సినిమా ఎంతో ఘన విజయం సాధించి ఎవరు కానీ నష్టపోలేదు. ఎందుకంటే కళ్యాణ్ గారి అభిమానులే దాన్ని హిట్ చేశారు. కానీ సినిమా కూడా బాగుంది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు ఎంతో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, నలుగురికి ఉపయోగపడే సినిమా. కానీ మీరు ఈరోజు ప్రజలు దాన్ని హర్షిస్తున్నా కానీ మీరు ఎందుకు దాన్ని దుష్ప్రచారం చేస్తూ
దాని మీద ఇలా బురద చల్లడం కరెక్ట్ కాదని నేను ఈరోజు పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం ఈ సినిమాలో కొంతమంది ఏదో మతాల మీద ఇలా చేస్తున్నారు అది ఇది అని చెప్పారు, కానీ ఎవరిని కానీ ఉద్దేశించి సినిమాలో ఎక్కడ కానీ ఏం లేదు. కానీ ఒక చరిత్ర అనేది ఏం జరిగింది అని తరాలకు తెలియజేస్తున్నారు తప్పితే దానివల్ల మీ ఎవరికి ఏమి నష్టం ఏం లేదు. ఇవన్నీ మీరు మానుకుంటే మంచిది అని ప్రత్యేకంగా తమ్మలపల్లి నియోజకవర్గం కొత్తకోట నుంచి మేము హెచ్చరిస్తున్నాము. ఎవరైతే సోషల్ నెట్వర్క్ లో ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి మేము హెచ్చరిస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు, ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి మంచి సినిమాను మీరు కూడా ఎంకరేజ్ చేయండి. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే ఎత్తి చూపిస్తే పర్లేదు, కానీ మంచి ప్రజలకు ఉపయోగపడేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీని మీరు ఇలా చేయడం మంచిది కాదని ప్రత్యేకంగా ప్రతి ఒక్క సోషల్ నెట్వర్క్ ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నా వారు ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకించి తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా జన సైనికులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ విజయోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్క, అలాగే ఈ థియేటర్ యజమానానికి కూడా ప్రత్యేకించి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా ఎంతో ఫుల్ కలెక్షన్తో చాలా హుందాగా జరుగుతుందని చెప్పారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మా జన సైనికులు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. జై హింద్.